సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం వచ్చేసి కిమ్ మామ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో కిమ్ మామ అంటే తెలిసిందేగా, నార్త్ కొరియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా. అండ్ ఈ వీడియో ఏంటి, ఇంకా మొదలెడదామా? సో ఒకసారి వచ్చేసి కిమ్ మామ గురించి అయితే చెప్దాం అనుకున్నాను కదా. సో ఒకసారి వచ్చేసి నార్త్ కొరియాలో ఏమైందంటే, సో ఒకసారి వాళ్ళకి వచ్చేసి ఫుడ్ గురించి ఫుల్గా అయితే కొరత అనేది అయితే వచ్చింది. సో ఎంతంటే వాళ్ళకి ఫుడ్ అయితే కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు అంతలాగా. సో పెట్స్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. పెట్స్కి దీనికి సంబంధం ఏంటంటే, సో పెట్స్ అనే వాటిని కిమ్ మామ అయితే ఇచ్చేయమన్నాడు అనమాట. పెట్స్ అన్నిటిని ఇవ్వకపోతే కనుక ఫుల్గా ఫైన్ అయితే వేస్తానన్నాడు. కానీ ఫైన్ కట్టే అంత స్తోమత అయితే ఎవరికీ లేదు. ఎందుకంటే నార్త్ కొరియా ప్రజలందరి గురించి తెలిసిందేగా, వాళ్ళు ఎంత కష్టపడి జాబ్ చేసినా సరే వచ్చేది కొద్దిగానే అన్నమాట. సో అందుకని వాళ్ళు ఫైన్ కట్టలేక వాళ్ళకి ఎంతో ఇష్టమైన పెట్స్ అన్నిటిని వదిలేసుకున్నారు. మన కిమ్ మామ మాత్రం ఆ పెట్స్ అన్నిటిని ఏం చేశాడు తెలుసా? ఇదిగోండి, ఇది చేశాడు. అక్కడ ఫుడ్ కొరత ఉందని చెప్పి పెట్స్నే ఫుడ్గా మార్చేసి మింగేమట్టి చెప్పాడు అనమాట. ఇలాంటి కిమ్ మామ నా జీవితంలో ఎక్కడ చూడలేదు కదా. నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా? సో చాలా మంది తెలిసిందే, మన ఇండియాలో వచ్చేసి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి గైస్, చాలా అంటే చాలా, ప్లస్ 600కి పైగా ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట మన ఇండియాలో వచ్చేసి. చాలా చాలా లైక్ స్టార్ మా, స్టార్ గోల్డ్, కార్టూన్ నెట్వర్క్, పోగో, డిస్నీ అనేసి నేను నా చిన్నప్పుడు చూసేవాడిని. చాలా ఛానల్స్ ఉండేవి, మనందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బట్ నార్త్ కొరియా ప్రజలకు వచ్చేసి ఒకటే ఛానల్. సో ఒకటంటే ఒకటి కాదు, 4-5 ఛానల్స్ ఉంటాయి అంతే, కేవలం 4-5. మిగిలిన కంట్రీస్లో మినిమం 600 ఛానల్స్ ఉంటే, ఓన్లీ అక్కడ మాత్రం ఒక్కటంటే ఒకే ఒక్క కిమ్ ప్రదర్శన తప్ప ఇంకేం కనపడదు అనమాట. వాళ్ళకి వచ్చే 4 ఛానల్స్లో కూడా కిమ్ ప్రదర్శన తప్ప ఇంకేం కనపడదు. ఎందుకురా అలాంటి జీవితం? ఎందుకంటే ఇక్కడ మీ పిక్చర్లో చూస్తున్నట్టు ఎక్కడ చూసినా సరే కిమ్మావే. ఎక్కడ 4 ఛానల్లో ఏ ఛానల్ పెట్టినా సరే కిమ్మావే కనిపిస్తాడు అనమాట. సో కిమ్మావ అంత దారుణంగా చేసాడు. సో నార్త్ కొరియాలో వచ్చేసి ట్రెడిషన్ గురించి చెప్పక్కర్లేదు. ట్రెడిషన్ అంటేనే నార్త్ కొరియా అంటారు. ఎందుకంటే కిమ్ వాళ్ళని భయపెట్టేసి ట్రెడిషన్ ఫాలో అవ్వకపోతే చంపేస్తా అనేటట్టు చేశాడు అనేసి. సో ఇది వచ్చేసి ఫేక్ అనమాట, టోటల్గా ఫేక్. ఎందుకంటే అక్కడ కిమ్ ఏం చెప్పలేదు, బట్ అక్కడ ట్రెడిషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అది పక్కన అడగం. బట్ అక్కడ ప్రజలకి నార్మల్ జీన్స్ వేసుకోవడం అలాంటివి కంటే సో ట్రెడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇంకా ట్రెడిషన్నే ఫాలో అయిపోవడం మొదలెట్టారు. ఇంకా కిమ్ స్టార్టింగ్ వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పారు ట్రెడిషన్ ఫాలో అవ్వమని. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే ట్రెడిషన్ ఫాలో అవుతూనే ఉన్నారు వాళ్ళ పిల్లలంతా కూడా. అండ్ అక్కడ కిమ్ చెప్పింది ఏంటంటే, నార్త్ కొరియాలో జీన్స్ వేసుకోవడం అనేది ఫుల్గా బ్యాన్ అయిపోయింది, ఇల్లీగల్ అనమాట. సో ఒకసారి ఒక మహిళ వచ్చేసి ఇల్లు ఏమన్నా తగలడిపోయింది అనమాట, ఫుల్గా మంటలు వచ్చేసినాయి. అక్కడ వాళ్ళ 2 పిల్లల్ని కూడా తను కాపాడుకుంది ఆ మంటలు వచ్చిన ఇల్లుంచి. బట్ తను వచ్చేసి జైల్లో పెట్టేశాడు అనమాట మన కిమ్. ఎందుకు పెట్టాడా అంటే, అక్కడ మంటల నుంచి తన పిల్లల్ని బాగానే కాపాడుకుంది, కానీ ఆ పిక్చర్ని అంటే ప్రతి ఇంట్లోని కిమ్ ఇంకా వాళ్ళ తాత ఫోటోలన్నీ ఉంటాయన్నమాట. ఆ పిక్చర్ని అయితే కాపాడలేకపోయింది. ఫస్ట్ ఆ పిక్చర్ని కాపాడిన తర్వాత ఎవరినైనా కాపాడాలనేసి అయితే రూల్ అనమాట. సో దాన్ని అయితే బీట్ చేసింది కాబట్టి ఇంకా తెలిసిందేగా మనోడి గురించి జైల్లో పెట్టేశాడు. అండ్ ఇక్కడ నార్త్ కొరియాలో చూసుకుంటే క్రైమ్ రేట్ వచ్చేసి 0 అనమాట. 0 అంటే 0%. ఎందుకంటే చిన్న చిన్న తప్పులకు కూడా, లేదంటే పెన్సిల్ తప్పడం అలాంటివి చేస్తే కూడా జైల్లో పెట్టడం, ఏదో క్యాజువల్గా చెప్తున్నా. సో అలాంటి చిన్న చిన్న తప్పులకు కూడా ఏమంటే జైల్లో పెట్టేయడం వల్ల కాదు, చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేయడం వల్ల ఏమంటే ఇంకా క్రైమ్ రేట్ వచ్చేసి 0 అయిపోయింది. నార్త్ కొరియాలో అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం తప్పు. ఇండియాలో అయితే చాలా హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు, బట్ నార్త్ కొరియాలో వచ్చేసి హెయిర్ స్టైల్స్ వేసుకోవడం తప్పు అంటారు. బట్ ఇది వచ్చేసి ట్రూ అనమాట. ఎందుకంటే అక్కడ ఎన్ని రూల్స్ ఉంటాయంటే, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ అనేది అయితే వేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ ఆల్సో రీసెంట్గా మన కిమ్ వచ్చేసి వాళ్ళ డాగ్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఇండియా డాగ్స్ కంటే అని చెప్పేసి అయితే, ఇండియా డాగ్స్ కంటే అని చెప్పలేదు, బట్ చాలా పవర్ఫుల్ డాగ్స్ ఈ వరల్డ్ మొత్తంలో అనేసి అయితే చెప్పాడు. బట్ ఒక్కసారి మన ఇండియా డాగ్స్ రుచి చూసాడంటే ఇంకా ఆడుకుంటుంది. అండ్ ఇంకొకసారి ఈ పిక్చర్ అయితే చూడండి. ఈ పిక్చర్లో మన కిమ్ వచ్చేసి శుభ్రంగా బ్లాక్ కోట్ వేసుకుని ఎదురుపెట్టి, అలా వచ్చేసి ఆ బ్లాక్ కోట్ని మాత్రం ఇంకెవరైతే వేసుకోవడానికి అయితే లేదనమాట. ఎందుకంటే ఆ బ్లాక్ కోట్ ఇంకెవరు వేసుకున్నా సరే వాడు వచ్చేసి జైల్లో వేడేస్తాడు, లేదంటే ఉరి తీసేస్తాడు. ఎందుకంటే వాడు ఒక్కడే కొద్దిగా స్పెషల్గా కనబడాలి వచ్చేసి మన కిమ్ ఆలోచన. బట్ అది ఎప్పటికీ నెరవేరదు అనుకోండి. అండ్ ఇంకొక మీకు తెలియని విషయం ఏంటంటే గైస్, అక్కడ నార్త్ కొరియా ప్రజలకు కూడా ఈ విషయం తెలియదు. అదేంటంటే కిమ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఎప్పటి నుంచో
కూడా ఏమని చెప్తున్నారంటే మేము ఏలియన్స్, మేము ఈ గ్రహం వాళ్ళం కాదు, వేరే గ్రహం నుంచి వచ్చామని చెప్పేసి మాకు సూపర్ పవర్స్ ఉన్నాయి, ఈ భూమి మొత్తాన్ని మారుతాం అని చెప్పేసి నార్త్ కొరియా వాళ్ళని నమ్మిస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గైస్. బట్ నార్త్ కొరియా వాళ్ళకి మాత్రం ఈ విషయం ఎప్పటికీ తెలీదు. అండ్ అలాగే ఒకసారి చాలా మంది వచ్చేసి నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు. అక్కడ నుంచి తప్పించుకోవాలంటే మూడే మూడు రూట్లు ఉన్నాయి. ఒకటి సీ రూటు, అక్కడ నుంచి నార్త్ కొరియా నుంచి డైరెక్ట్గా జపాన్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వచ్చేసి చైనా. బట్ చైనాకి వెళ్ళాలంటే మాత్రం చైనా అండ్ నార్త్ కొరియా ఫ్రెండ్స్ కాబట్టి చైనాకి వెళ్ళారంటే చైనా వాళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి నార్త్ కొరియాలో పడేస్తారు. అప్పుడు కిమ్ వాళ్ళని వేసేస్తాడు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సౌత్ కొరియా. బట్ సౌత్ కొరియాకి వెళ్ళాలంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య చాలా అంటే చాలా హెవీ సెక్యూరిటీ అనేది అయితే ఉందన్నమాట. హెవీ సెక్యూరిటీ అంటే ఓరామాస్ హెవీ సెక్యూరిటీ. ఎంత దారుణం అంటే అక్కడ మాత్రమే దాడి వెళ్ళగలిగాడు అనమాట. సో అక్కడ సౌత్ కొరియా ప్రజలు వచ్చేసి అతను రెస్క్యూ చేశారు. అప్పటికే అతని బాడీలో 21 బుల్లెట్లు అయితే దిగిపోయాయి. మరి మనం కిల్మావుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మరి ఏమనుకుంటున్నారు? అండ్ ఫస్ట్ సీ రూట్ గురించి చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఫస్ట్ సీ రూట్ ఏంటంటే తప్పించుకోవడానికి లేదనమాట. ఎందుకంటే అక్కడ ప్రజలు చిన్న పడవలతో వెళ్ళలేరు, పెద్ద పడవలను కొనడానికి పర్మిషన్ లేదు. ఒకవేళ కొన్నారంటే మాత్రం కిమ్ గురించి తెలిసిందేగా ఏం చేస్తాడు. అలాగే చాలా మంది ఒకసారి వచ్చేసి జైలు నుంచి తప్పించుకున్నారు. చాలా మంది దొంగలు జైలు నుంచి తప్పించుకుని అలాగే సీ రూట్ ద్వారా వెళ్దాం ప్లాన్ వేశారు. బట్ అలా కుదరలేదు. ఇంక సౌత్ కొరియా వెళ్ళిపోదామని 1500 మందికి ప్లాన్ వేస్తే కేవలం 300 మంది మాత్రమే సౌత్ కొరియాకి వెళ్ళగలేరు. అక్కడ సౌత్ కొరియా ప్రజలు వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడారు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి మన సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి